అందరికీ నమస్కారం. నేను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్. గత కొన్ని రోజులుగా నిరుద్యోగస్తులు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ధర్నాలు రాస్తారోకులు చేస్తూ ఉన్నారు. అయితే నిన్న ఉద్యోగాలకు భర్తీకి మేము పచ్చజెండా ఊపామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. దీనిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాము. ఎందుకంటే 17,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చి వారిని నిరుత్సాహపరుస్తున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఏదైతే 3 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు, నిద్రాహారాలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళకి కష్టపడి పైసా కూడా పెట్టుకొని వాళ్ళని చదివిస్తున్నారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉద్యోగాల కోసం వేచి చూడాలని చెప్పేసి ఇవాళ విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఇవే అన్నీ ఏం ఆలోచించకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలతోని అబద్ధాలు మాట్లాడి ఇవాళ ప్రజాపాలన అని చెప్పేసి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయకుండా ప్రతి ఒక్కరిని మభ్యపెట్టుకుంటూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలలో మన కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రదాత. 2015లో 9,281 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా 2018లో 12,017 ఎస్ఐ పోస్టులు, 16,285 కానిస్టేబుల్ పోస్టులు మరియు 2022లో 554 ఎస్ఐ పోస్టులు, 17,644 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసి మరి వాహనాలను మరీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. వారికి అండగా బాసడగా నిలవడం జరిగింది. మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఏదైతే ఇవాళ ఉద్యోగంలో వయోపరిమితి సడలింపు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా వయోపరిమితి సడలింపు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. 32 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏదైతే అన్ని వర్గాల వారికి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఊసే లేకుండా ఏం మాట్లాడలేదు ఈ ప్రభుత్వం. రైతులకు రైతు బంధు రావట్లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఏ ఒక్క మహిళకు 2,500 రాలేదు. నిరుద్యోగ భృతి లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు బోనస్ లేదు. ఇవాళ స్కూటీ ఇస్తామని చెప్పేసి చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పేసి ఏ ఒక్క ఆడపిల్లకు స్కూటీ రాలేదు. ఇలాగని చెప్పేసి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దింపే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బీఆర్ఎస్ శ్రేణులం, బీఆర్ఎస్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులందరము ఇవాళ కష్టపడి ప్రజలను అండగా ఉంటామని చెప్పుకుంటూ జై తెలంగాణ.